గురూజీ హైదరాబాద్ నుంచి పూర్ణిమ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి పూర్ణిమ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. తప్పకుండా అండి, మీ అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. మేడం మా బాబు పేరు జి ఆదిత్యారావు మేడం. మ్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 15/5/1998 మ్, మేడం. మ్. 10 o'clock పుట్టారు మేడం. 10-15 మధ్యలో పుట్టాడు మేడం. మార్నింగ్ మేడం. 15వ తారీఖు 5వ నెల. అవును మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురూజీ, మీకు శతకోటి వందనాలు గురూజీ. మా గురూజీ అసిస్టెంట్ నేను చాలా వెయిట్ చేశాను గురూజీ మా బాబు గురించి అడగడానికి. గురూజీ నాకు పిల్లలు లేరు గురూజీ, నేను మా చెల్లి వాళ్ళ బాబుని పెంచుకున్నానండి. సరే. అయితే బాబు అసలు పుట్టినప్పటి నుంచి కూడా దేంట్లో అలర్ట్ గా లేడండి. ప్రతి దానికి మేము ముందరికి అన్ని ఫస్ట్ నుంచి కూడా అన్ని ప్రతి ఒక్కటి చేయించాల గురూజీ. అలర్ట్ గా ఉన్నాడు, అసలు తెలివిగానే అనిపిస్తాడు ఒక్కోసారి, అసలు ఏం గానీ రెస్పాన్స్ ఉండదు గురూజీ. ఇప్పుడు వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అండి. యాక్చువల్లీ 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడండి, ఒక సబ్జెక్ట్ పోయింది. ప్రతి దాంట్లో గురూజీ మేము వానికి తోస్తూనే ఉండాల గురూజీ. వాడు సొంతంగా ఏది కానీ ఇంట్రెస్ట్ పెట్టి చెయ్యడండి. అక్కడ చదువు మీద అయితే ఇంట్రెస్ట్ లేదు గురూజీ. డాన్స్ అంటాడు, సినిమాలు అంటాడు, ఇవే గురూజీ వాడికి. వాడి గురించే నేను చాలా బాధపడతాను గురూజీ, ఎందుకంటే నేను చాలా ఏజ్ లో వాడిని తీసుకున్నాను గురూజీ, అడాప్ట్ చేసుకున్నాను. సో ఇన్ ఫ్యూచర్ వాడు ఎట్లా ఉంటుందా ఏందా అని నాకు చాలా దిగులు గురూజీ. వాడి గురించి నాకు ఎవ్వరు లేరు గురూజీ. అసలు చెల్లెళ్ళు వీళ్ళందరూ, నా పరిస్థితి కూడా గురూజీ అసలు చాలా ఘోరం అండి. నేను చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలు చూశానండి. నా చెల్లెలు, నా తమ్ముళ్ళని అందరినీ నేను వాళ్ళని బాగు చేశాను, కానీ నా పిల్లోడి దగ్గరకు వచ్చేసరికి నాకు అంతా ఇదైపోయింది గురూజీ. ప్లీజ్ గురూజీ నా పిల్లోడి గురించి గురూజీ, అసలు మీరు 30 సంవత్సరాల కింద వచ్చినంటే గురూజీ నా లైఫ్ చాలా సెటిల్ అయిపోయేదండి. నేను ఇట్లా అడాప్ట్ చేసుకునే పని ఉండేది కాదండి. నాకు మీరు ఏదో ఒక పరిహారం చెప్పేవాళ్ళు, నేను ఏదో ఒక పరిహారం చేసుకునేదాన్ని. నాకు ఓ పిల్లోడో పాపనో బాబో పుట్టేవారు గురూజీ. మీరు చెప్పిన అన్ని నేను పాటిస్తాను గురూజీ. నేను పూజలు బాగా చేసుకుంటానండి ఇంట్లో. సరేమా గురూజీ నా పిల్లోడు గురించి మంచి చెప్పండి గురూజీ. వాడు ఫ్యూచర్ ఎలా ఉంటుందో సార్ గురూజీ, నాకు అదొక్కటి కావాలండి. మీరేం భయపడకండి. అబ్బాయి జన్మజాతకంలోనే మూలా నక్షత్రంలో జన్మించాడు. మూలా నక్షత్రంలో కేతు మహాదశలో జన్మించారు శుక్రవారం రోజు. జాతకం అయితే చాలా బాగుంది, కానీ ఇవన్నీ ఇలా జరగడానికి అబ్బాయికి ఏకాగ్రత తక్కువ. సింపుల్. అవును గురూజీ, అవును గురూజీ. అంతే, వేరే ఇంకేం లేదు. అంటే అతను ఎడ్యుకేషన్ పైన పంచమ స్థానంలో పాపగ్రహాలు ఎక్కువ ఉండేది కాబట్టి ఎడ్యుకేషన్ కింద వేరే యాక్టివిటీస్ పైన చాలా ఇంట్రెస్ట్.